పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో రేణుక ఎల్లమ్మ ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, గౌడ యువజన నాయకులు ఈరోజు ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలను కన్నుల పండుగగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు హోమం కార్యక్రమాన్ని నిష్ఠితగా కూర్చొని జరిపించారు. ఈ సందర్భంగా వేద పండితులు ధీరజ్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ మేరు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం వేడుకలను జరిపించడం జరిగిందని వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం నుండే గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షబంధనం, నవగ్రహ వాస్తు, అమ్మవారి అభిషేకాలు నిర్వహించి అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, రుద్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. రేపటి నుండి బోనాల కార్యక్రమం మొదలవుతుందని, రేపు ఉదయం కని చౌరస్తా పోచమ్మ దేవాలయం వద్దకు గౌడ మహిళలు, కుటుంబ సభ్యులు పోచమ్మ బోనాలతో తరలి రావాలని కోరారు. అనంతరం గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాచిడి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయని, వేడుకలకు వచ్చిన గౌడ కుల బాంధవులకు యువజన సంఘం సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. अरे प्रत्येक देवता सहित अंगारग्रहाय नमः। अरे प्रत्येक देवताय नमः। क्षेत्राणां शनार्थाय नमो नमः। अस्मदि प्रसूतास्तानो वञ्चन्वगोहरस्वा ॐ सप्तपाग्ने समितः सप्तदिक्वा सप्तर्षिः सप्तधाम प्रियाणि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासनार्थ दंतबलादेवा परिपूर्णं तदस्तलेन आचरिता संकल्पित श्री सर्वांग देवता दिव्या परिवार समेत श्री रेणुका एल्लम्म परिवार देवता दिव्या चरणारविंदार्पणमस्तु।
ఉత్తమ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశన, నవగ్రహ వాస్తు, సర్వతో భద్రమండల దేవత స్థాపన పూజా హోమములు, అమ్మవారికి అభిషేకము, ఘటాభిషేకము, శతఘటాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము, సర్వతో భద్రమండల దేవత హోమములు, రుద్ర హోమము మరియు దేవీ సూక్త హోమములు, అదే విధంగా ఏదైతే స్థాపించుకున్నామో అమ్మవారు వారి దేవత మూలమంత్ర హోమములు, బలి ప్రదానము, పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమంతో ఈ రోజు మన రేణుకా ఎల్లమ్మ దేవాలయం నందు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవము అనగా ఎందుకు అనంటే, మనం ఏ విధంగానైతే మనం బర్త్డేలు చేసుకుంటున్నామో ఆ విధంగా మనం వార్షికోత్సవాలు చేయడం మూలాన ఈ యొక్క దేవతలకు కూడా బర్త్డేలు అనేటువంటివి వార్షికోత్సవం అని పేరు. అట్లా వార్షికోత్సవం చేస్తూ ఉంటే మన గ్రామము మనమంతా సస్యశ్యామలంగా ఉంటామని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతూ ఆ అమ్మవారి అనుగ్రహము ఇళ్ళవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. గోదావరికని పట్టణ శ్రీ విమలాంబరేణుకెళ్ళమ్మ దేవాలయంలో ఈ సంవత్సరము ఈరోజు ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తాము. అట్లాగే ప్రతిరోజు కూడా నిత్య పూజలు ఉంటాయి. ప్రతి శుక్రవారము శ్రీచక్ర అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అట్లాగే ప్రతి మంగళవారం రోజు ఉదయం 6 గంటలకి అభిషేకము భక్తులచే అందరూ కూడా వచ్చి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సు పొందగలరని మనం ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో, నగర సంఘం ఆధ్వర్యంలో అన్నదానం వితరణ జరుగుతుంది. ఈ తదుపరి రేపటి నుండి వరుసగా 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా రేపు పోషమ్మ బోనాలు, వెల్లుల్లి పుట్టదని మరియు తలవాల బియ్యము, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తపట్టలు తీసుకురావడం జరుగుతుంది. చివరి రోజైన 7వ తారీఖు రోజున, మంగళవారం రోజున ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహించుకుంటూ సాయంత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ సమేత జమదగ్ని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులే కాకుండా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వారు, సబ్బండ వర్గాల వారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఈ ఉత్సవాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్న ఆలయ కమిటీ వారికి, యువజన సంఘాల వారికి, అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.